పెసర పునుగులు పులుసా, మజాకానా? ఒక్కసారి తింటే అసలు వదిలిపెట్టరు. ముందుగా పెసర పునుగులు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. సో దట్ మంచిగా కుక్ అవుతాయి. తర్వాత బాండీలో ఆయిల్ పోసి, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక ఒక పెద్ద ఉల్లిపాయ తరుగుని, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి మంచిగా వేగనివ్వాలి. ఈ మిశ్రమంలో చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ఏసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో చిన్న అల్లము తురిమేసేసుకోవాలనమాట. సో దట్ ఏంటంటే మంచి టేస్ట్, ఫ్లేవర్ కూడా బావుంటుంది. ఇది కూడా మంచిగా వేగినాక ఒక పెద్ద టమాటాను కూడా నేను కొంచెం ప్యూరీలా చేసి పెట్టుకున్నాను. తరిగి పెట్టుకున్నాను. అది కూడా వేసి మంచిగా కుక్ చేసుకున్నాను ఒక 2 మినిట్స్. ఇలా కుక్ అయిన దాంట్లో చూసారు కదా ఎంత సాఫ్ట్ అయిపోయినాయో టమాటాలు. ఇందులో ఒక 2 స్పూన్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కారము, ఒక స్పూన్ ఉప్పేసుకున్నాను. సాల్ట్ కొద్దిగా తగ్గించే వేసుకున్నాను. ఎండ్‌లో ఏసుకోవచ్చు కదా అని. తర్వాత టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కుక్ అయిన తర్వాత నాకు ఎంతైతే పులుసు కావాలనుకుంటున్నానో అంత వాటర్ అయితే యాడ్ చేసేసాను. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఇది మర్చిపోవద్దు. అండ్ ఇది కూడా ఒక 2 మినిట్స్ బాగా చూసారా ఇలాగా పొగలొచ్చేలాగా చేసుకోవాలి. ఈ టైంలోనే మనం ఉప్పు ఎలా ఉందో చూసుకోవాలనమాట. తర్వాత ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పునుగులన్నీ ఆ పులుసు మిశ్రమంలో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలనమాట. పులుసు ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ పునుగులకు పట్టేలాగా బాగా డిప్ అయ్యేలాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఇంకా అంతే, పునుగు పులుసు అయితే భలే రెడీ అయిపోయింది. ఆ చివరాఖరిన ఒక పావు కట్ట దాకా తరిగిన కొత్తిమీర ఉంటుంది కదా, అది అలా చల్లేసుకొని 2 మినిట్స్ మూత పెట్టుకుంటే ఇంకా అద్దిరిపోద్ది టేస్ట్ మాత్రం. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఉంటా మరి. బాయ్ బాయ్.